బ్రేకింగ్ న్యూస్. ఏపీ మంత్రి గుమ్మడి సంధ్యారాణి కుమారుడు పృథ్వీ వివాదంలో చిక్కుకున్నాడు. మంత్రి పిఏ సతీష్ మోసం చేశాడని ఫిర్యాదు చేయడానికి వెళ్తే తనను ఫ్రెండ్స్ కోరిక తీర్చమని పృథ్వీ చెప్పాడంటూ ఎస్పీకి ఫిర్యాదు చేసింది ఓ బాధితురాలు. తన ఫ్రెండ్స్ ని ఇష్టపడుతున్నారని వాళ్ళ దగ్గరకు వెళ్లమంటున్నాడని ఆరోపిస్తున్నారు బాధితురాలు. ఇంకెవరు పృథ్వీ వాళ్ళ అబ్బాయి మీద. అబ్బాయి ఏం చేశారు? మా ఫ్రెండ్స్ ఇష్టపడుతున్నారు, ఒకసారి మీరు వెళ్ళండి అనేసి. మినిస్టర్ గారి కొడుకండి. ఏం పేరమ్మా? పృథ్వీ. మినిస్టర్ గారి పిఏ పేరు ఏంటన్నారు? వండాప్ సతీష్. ఇంకెవరు పృథ్వీ వాళ్ళ అబ్బాయి మీద. అబ్బాయి ఏం చేశారు? మా ఫ్రెండ్స్ ఇష్టపడుతున్నారు, ఒకసారి మీరు వెళ్ళండి అనేసి. మినిస్టర్ గారి కొడుకండి. ఏం పేరమ్మా? పృథ్వీ. మినిస్టర్ గారి పిఏ పేరు ఏంటన్నారు? వండాప్ సతీష్. అటు పిఏ ఇటు మంత్రి కుమారుడు ఇద్దరూ తనను వేధిస్తున్నారనే విషయాన్ని నేరుగా మంత్రి సంధ్యారాణి దృష్టికి తీసుకెళ్లినా ఆమె కూడా తనని తిట్టిందని ఆరోపించింది బాధితురాలు. నా పిఏ మీదే ఫిర్యాదు చేస్తావా? అటు మంత్రి సంధ్యారాణి తనను వేరే చోటుకు ట్రాన్స్ఫర్ చేయించి ఇబ్బంది పెట్టారని కన్నీరు పెట్టుకుంది. జడ్పీకి నా జాబ్ పరంగా డబ్బులు ఇవ్వాలనేసి తీసుకున్నాడు సార్. వెళ్ళి కనుక్కుంటే జడ్పీ వాళ్ళు పైసా కూడా తీసుకోలేదమ్మా, నీ కారుణ్య నియమాల కింద నీ భర్తది నీకు ఇచ్చాను జాబ్ అని తెలిసింది సార్. తెలిసిన తర్వాతే మినిస్టర్ పిఏని నిలదీశాం సార్. నిలదీస్తే మా పిఏ మీద వీళ్ళ మీద ఇదేస్తావా అనేసి నన్ను గుమ్మలక్ష్మీపురం ట్రాన్స్ఫర్ చేశారు సార్. మేడం మా స్టాఫ్ అందరితో వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది సార్. వెళ్తే 2-3 సార్లు నువ్వు నా పిఏ మీద లేనిపోని నిందలు వేసుకొని ఇచ్చేస్తావు, చేస్తే అక్కడ జాబ్ చేయి లేకపోతే మాని అన్నారు సార్. మంత్రి పిఏ సతీష్ తనకు ఉద్యోగం ఇప్పిస్తానని తన దగ్గర లక్షల రూపాయల డబ్బులు తీసుకొని తనను వేధిస్తున్నాడని ఆరోపించింది బాధితురాలు. అతని బర్త్డే రోజు మద్యం సేవించి వచ్చి తనకు బర్త్డే గిఫ్ట్ కింద తనతో గంటపాటు గడపాలంటున్నాడని చెప్తోంది బాధితురాలు. తన కోరిక తీర్చడమే కాక తాను చెప్పిన టీడీపీ నేతల దగ్గరకు వెళ్లాలని వేధిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. బర్త్డే రోజు 24 రాత్రి కూడా ఇబ్బంది తాగిసి వచ్చేసి నువ్వు చెప్పు పర్లేదు, నువ్వు 1 గంట వచ్చి వెళ్ళు, గిఫ్ట్ బర్త్డే గిఫ్ట్ కావాలి నాకు. మంత్రి కొడుకు తన స్నేహితుల దగ్గరకు వెళ్లమని చెబితే మంత్రి పిఏ టీడీపీ నేతల దగ్గరకు వెళ్లమంటున్నాడని గోడు వెళ్లబోసుకుంది. తనకు సాయం చేసిన వారిపైన సతీష్ దాడులు చేస్తున్నాడంటూ బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతం బాధితురాలు మన్యం జిల్లా ఎస్పీకి మంత్రి పిఏ మంత్రి కుమారుడిపై ఫిర్యాదు చేసింది. తనపై వస్తున్న ఆరోపణలపై స్పందించాడు మంత్రి పిఏ సతీష్. ఈ వ్యవహారం కక్షపూరితమైనదని తెలిపాడు. మంత్రి సంధ్యారాణిని రాజకీయంగా దెబ్బతీయటానికి తనను పావుగా వాడుకుంటున్నారని పేర్కొన్నాడు. మంత్రి తనయుడిని కూడా బ్యాట్ చేయాలని చూస్తున్నారన్నాడు. ఆ మహిళ చెప్పినదంతా అబద్ధమన్నాడు. మా ఫోన్లు హ్యాక్ చేసి వాట్సాప్ చాటింగ్ పేరుతో నిందలు వేయాలని చూస్తున్నారన్నాడు. త్వరలోనే నిజాలని బయటపెడతానన్నాడు మంత్రి సంధ్యారాణి పిఏ సతీష్. కేసుకతరం అని ఒక వార్త టెలికాస్ట్ చేశారు. అందులో ఆమెతో ఒక 5-6 మెయిన్ పాయింట్స్ అనౌన్స్ చేయించారు. 2021లో ఆమెకు ఉద్యోగం ఇప్పిస్తానని నేను డబ్బులు వసూలు చేశానని ఆవిడ గారు ఫస్ట్ పాయింట్. 2021లో నేను ఎక్కడున్నాను, ఏం చేస్తున్నాను, ఉద్యోగాలు ఆవిడ ఉద్యోగం కోసం డబ్బులు తీసుకున్నానని నోటు రాసి ఇచ్చానని. ఉద్యోగానికి డబ్బులు తీసుకుంటే ఎవరైనా నోట్లు రాసిస్తారా? చెప్పండి అన్న, మీరే చెప్పాలి. ఇప్పుడు ఉద్యోగంకి నేను డబ్బులు తీసుకున్నాను, నా నోట్లు ఎందుకు రాసిస్తాను?
3 దీంట్లో ఇప్పుడు మీకు క్లియర్గా చూపిస్తాను. నేను నా వాట్సాప్ డీపీ ఒకటి క్రియేట్ చేసి నేను ఒక అమ్మాయితో చాట్ చేస్తున్నట్టు, ఇంకో అమ్మాయితో చాట్ చేస్తున్నట్టు, ఉద్యోగాలు ఇప్పిస్తాను అని పిలిచినట్టు నా డీపీని క్రియేట్ చేసి ఇది గ్రూపుల్లో విడుదల చేసింది. ఇప్పుడు దీనిపైన నేను సైబర్ క్రైమ్కి వెళ్తాను. నిజాలు తెలియాలంటే నా ఫోను ఆమె ఫోను 2 సైబర్ క్రైమ్కి అప్పచెప్పని చెప్పండి. నా డీపీ నా ఫోన్లో నుండే ఇది జరిగితే, నేను వాట్సాప్ చాట్ చేసినట్టు జరిగితే ఏ శిక్షకైనా నేను రెడీ. ఇది ఒకటి ఫేక్. 3 నేను అతి భయంకరమైనది నా మనస్తత్వం ఏంటో మీ అందరికీ తెలుసు. 20 సంవత్సరాలు రాజకీయం చేసాం. మా కుటుంబం నాకు అందరికీ తెలుసు. రాజకీయాల కోసం ఆస్తులు అమ్ముకున్నాను తప్ప నేను మాట పడే వ్యక్తిని కాదు. అయితే ఈమెనేమో నేను టీడీపీ నాయకుల దగ్గర ట్రై చేశాను రమ్మన్నానని, దానికి సాక్ష్యాలు ఉన్నాయా? ఎవరి దగ్గరైనా ఆ విషయంలో సాక్ష్యాలు ఉంటే నడి రోడ్లో నన్ను ఉరేసేయచ్చు. మీరు నడి రోడ్లో. రైట్, చూస్తున్నాం కదా మంత్రి గుమ్మడి సంధ్యారానికి సంబంధించినటువంటి పిఏ చెప్తున్నారు తన దగ్గర ఏదైనా సాక్ష్యం ఉందా, నేను ఇలా వ్యవహరిస్తున్నట్లు టీడీపీ నేతల దగ్గరికి వెళ్ళమన్నట్లు ఏదైనా సాక్ష్యం చెప్తే కనుక నడి రోడ్డు పై నన్ను ఉరి తీయండి అని చెప్తూ ఉన్నారు. ఇదంతా కూడా ఒక కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని చెప్తున్నారు. మరోవైపు బాధితురాలేమో తన కొడుకు ఇలా వేధిస్తున్నారు, తన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళమంటున్నారని చెప్తున్నారు. తన పిఏ అయితే కంప్లీట్గా నా దగ్గర డబ్బులు తీసుకున్నారు, అనేక రకాలుగా వాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారు, నాకు ఎవరైనా హెల్ప్ చేస్తే కూడా వాళ్ళని భయపెడుతున్నారు, బెదిరిస్తున్నారని మరోవైపు బాధితురాలు చెప్తున్నారు. మంత్రి మీద కూడా అనేక రకాల అలిగేషన్స్ చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. దీనికి సంబంధించి వాస్తవాలు ఏ విధంగా ఉన్నాయి అనే డీటెయిల్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి శివశంకర్ మనకి లైవ్లో జాయిన్ అవుతున్నారు. శివశంకర్, అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది, అసలు నిజాలు ఏంటి? ఒకవైపు మినిస్టర్ పిఏ ఒకలాగా చెప్తున్నారు, బాధితురాలేమో తన గోడు వెళ్ళబుచ్చుకుంటోంది, కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. డీటెయిల్స్ ఏంటి? పోలీసులు దీని గురించి ఏమైనా జోక్యం చేసుకున్నారా? ఏం చెప్తున్నారు? సౌమ్య, ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఇది ఒక సంచలనాత్మకమైన కేసుగా చూడొచ్చు. ఎంతవరకు కూడా ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఏ ఒక్క రాజకీయ నాయకుల కుటుంబం మీద కూడా ఇటువంటి వ్యాఖ్యలు అయితే చేయలేదు. స్వయానా మంత్రి తనయుడు పృథ్వీపై అయితే బాధితురాలు వ్యాఖ్యలు చేసింది. మంత్రి తనయుడు పృథ్వీ తన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్లి వాళ్ళ యొక్క లైంగిక వాంఛలు తీర్చాలంటూ కూడా తమని వేధించాడు. తనకు సుమారు 5 నెలల క్రిందట నాకు మెసేజ్ చేశాడు, నా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళినట్లయితే నీ యొక్క లైఫ్ సెటిల్మెంట్ అయిపోతుంది, నీ యొక్క లైఫ్ మరింకా తిరిగి లేదు అనే విధంగా మెసేజ్లు చేశాడని చెప్పేసి ఆవిడ నిన్న ఆరోపణలు చేయడం జరిగింది. అదేవిధంగా జిల్లా ఎస్పీ కార్యాలయంలో కూడా ఆవిడ ఫిర్యాదు చేసింది. నిజంగా ఇది చాలా సంచలనాత్మక ఆరోపణలుగా చెప్పాలి. ఎందుకంటే ఒక మంత్రి గుమ్మడి సంధ్యారాణి, ముఖ్యంగా మనం చూసుకుంటే ఆవిడ స్త్రీ సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నారు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నారు. అందుకనే దీన్ని ఉద్దేశించి నిన్న నైట్ మనం చూసుకుంటే విశాఖ నుంచి ఎమ్మెల్సీ వరద కళ్యాణి కూడా ఇవే వ్యాఖ్యలు చేశారు. గుమ్మడి సంధ్యారాణి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి, లేదంటే స్త్రీ వ్యతిరేక శాఖ మంత్రి, లేదంటే స్త్రీ వేధింపుల శాఖ మంత్రి అని కూడా నిన్న ఆవిడ ప్రశ్నించడం జరిగింది. ఎందుకంటే స్వయానా తన నియోజకవర్గంలో ఒక మహిళకి ఈ విధంగా జరిగింది, అది కూడా అందులో మంత్రి తనయుడు ఉండడం, మంత్రి పిఏ ఉండడం, ఆవిడ కూడా ఈ విధంగా విమర్శలు అయితే ఎక్కుపెట్టడం జరిగింది. సో మరోపక్క మనం చూసుకుంటే మంత్రి పిఏ సతీష్ పై మాత్రం అనేకమైన ఆరోపణలు ఆవిడ చేస్తా ఉంది. మంత్రి పిఏ తన దగ్గర డబ్బులు తీసుకోవడం ఒక ఎత్తు అయితే, ఆ డబ్బులు అడిగితే తిరిగి వేధించడం, ఇష్టానుసారంగా నోటుకు వచ్చినట్టు దూషించడం చేస్తున్నాడు. మరోవైపు తాగి ఇంటికి వచ్చి తనను వేధిస్తున్నాడు. అంతేకాకుండా తనకి బర్త్డే అయితే ఆ బర్త్డే గిఫ్ట్ గా తన ఇంటికి 1 గంట పాటు తన ఇంటికి రమ్మన్నాడని చెప్పేసి కూడా ఆవిడ ఆరోపణలు చేసింది. అంతేకాకుండా మంత్రి కొడుకు అయితే తన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళమని చెప్తే, మంత్రి పిఏ మాత్రం టీడీపీ సీనియర్ నాయకుల దగ్గరికి వెళ్ళాలి, టీడీపీ నాయకుల దగ్గరికి వెళ్తే నీ లైఫ్ కి తిరిగి ఉండదు, వాళ్ళందరూ నిన్ను బాగా చూసుకుంటారు, నీకు లైఫ్ సెటిల్మెంట్ అయిపోతుందని చెప్పేసి ఆయన వేధించడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా అటు మంత్రి పిఏ కావచ్చు, మంత్రి కుమార్ ఇద్దరూ కూడా ఫోన్ చేసి కేవలం శారీరకమైనటువంటి కోరికలు తీర్చాలని మాత్రమే అడుగుతున్నారు. శారీరకమైనటువంటి కోరికలు తీరిస్తే నీ లైఫ్ సెటిల్మెంట్ అయిపోతుందని చెప్పేసి ఇద్దరు ఒకే రకమైన వేధింపులు తనను చేస్తున్నారని చెప్పేసి బాధితులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. మరోవైపు మనం చూసుకుంటే ఇప్పటికే దీనిపై ఆమె సాలూరులో కంప్లైంట్ ఇస్తే సాలూరు పోలీసులు కంప్లైంట్ తీసుకోలేదు. ఎందుకంటే స్వయానా మంత్రి పిఏ పైన, మంత్రి కొడుకు పైన ఫిర్యాదు చేయడంతో
మంత్రికి భయపడి పోలీసులు కంప్లైంట్ తీసుకోలేదు కాబట్టి ఆవిడ జిల్లా పోలీస్ కార్యాలయానికి వెళ్ళినట్లయితే మనకి చాలా స్పష్టంగా ఆవిడే మనతో చెప్పడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా తనకు తగిన న్యాయం చేయాలి, తన దగ్గర తను ఆర్థికంగా అదేవిధంగా శారీరకంగా అన్ని విధాలుగా మోసపోతున్నాను, తనని అనేక మంది మోసం చేస్తున్నారు, మంత్రి అనుచరులు తను మోసం చేస్తున్నారంటూ ఆవిడ ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదు లేఖను కూడా మనం ఇప్పటికే డిస్ప్లేలో చూపించడం జరిగింది. అదేవిధంగా గతంలో అంటే ఇంతకు ముందు ఒక 3-4 డేస్ బ్యాక్ మంత్రి అనుచరులు కొంతమంది బాధితురాల దగ్గరికి వెళ్ళడం జరిగింది. బాధితురాల దగ్గరికి వెళ్ళి బాధితురాలను సముదాయించే ప్రయత్నం చేశారు. ఎందుకంటే బాధితురాలు ఈ కేసులో మంత్రి కొడుకుని అదేవిధంగా మంత్రి పిఎని ఇద్దరిని కూడా ఈ వివాదంలోకి లాగడం జరిగింది. ఎందుకంటే కేవలం వాళ్ళిద్దరి వల్లనే ఆవిడ అనేక రకాలుగా ఇబ్బందులకు గురైనట్టు చాలా స్పష్టంగా ఆవిడ చెప్తోంది. సో ఈ క్రమంలో ఆవిడ్ని అంటే మంత్రి కొడుకు ఏవైతుందో మంత్రి కొడుకు బయటికి చెప్పొద్దు, మంత్రి పిఏ పేరు బయటికి చెప్పొద్దు, నీకు ఏదైనా సమస్య ఉంటే మేము చూసుకుంటాం, మంత్రి దగ్గరికి తీసుకెళ్లి నీ యొక్క సమస్యను పరిష్కరిస్తామని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఈమెను సముదాయించే ప్రయత్నం చేశారు. మరోవైపు మనం చూసుకుంటే మంత్రి తనయుడి పైన మంత్రి పిఏ పైన ఆవిడ మంత్రి సంజయ్ దగ్గర కంప్లైంట్ చేయడానికి వెళ్తే మంత్రి కూడా అదే విధంగా ఆవిడని దుర్భాషలాడింది. ఇప్పుడు ఆవిడ దగ్గర ఎటువంటి కంప్లైంట్స్ తీసుకురావద్దని చెప్పడమే కాకుండా ఇష్టానుసారంగా నోటుకు వచ్చేట్టు మాట్లాడని చెప్పేసి కూడా ఆవిడ ఫిర్యాదు చేయడం జరిగింది. అంతేకాకుండా తనకి బహుమతిగా ఒక ప్రాంతం నుంచి మరొక ఏజెన్సీ ప్రాంతానికి ట్రాన్స్ఫర్ చేసి తనను అనేక విధాలుగా వేధింపులకు గురి చేశారని చెప్పేసి కూడా ఆవిడ ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే దీని వెనక పూర్తిగా వైసీపీ నాయకుల హస్తం ఉందని చెప్పేసి అటు కొంతమంది టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. అదేవిధంగా ఇప్పటికే మంత్రి సంజయ్ రాణి పిఏ సతీష్ కూడా దీనిపై స్పందించాడు. ఆయన మీడియా సమావేశం కూడా నిర్వహించాడు. మీడియా సమావేశంలో ఇది కేవలం మా యొక్క ఫోన్లను హ్యాక్ చేసి మా ఫోన్ల ద్వారా కొంతమంది వాళ్ళే చాట్ చేసుకుని ఆ చాటింగ్ అంతా మేమే చేసి క్రియేట్ చేస్తున్నారు, కేవలం మంత్రిపై బురద జల్లడమే పడిగా ఇదంతా చేస్తున్నారు, మంత్రిని డైరెక్ట్ గా ఎదుర్కోలేక మంత్రి సంజయ్ రాణిని డైరెక్ట్ గా ఎదుర్కొనే ధైర్యం లేక ఈ విధంగా చేస్తున్నారని చెప్పేసి ఆయన విమర్శలు చేయడం జరిగింది. అయితే దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేయాల్సిన అవసరం చాలా ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే స్వయాన జిల్లా ఎస్పీ కార్యాలయానికి వెళ్ళి లోకల్ పోలీసులు కూడా ఈ యొక్క కేసు కంప్లైంట్ తీసుకోలేదని చెప్పేసి ఆవిడ ఫిర్యాదు చేసిన నేపథ్యం ఒకటి. అదేవిధంగా ఆవిడని మంత్రి తనయుడు స్వయంగా వేధించడం, అదేవిధంగా మంత్రి పిఏ కూడా వేధించడం, మంత్రి కూడా దుర్భాషణడం, ఈ 4 అంశాల మీద కూడా చాలా సీరియస్ గా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి నిజాలేంటో బయట తీసుకోవాల్సిన ఉంది. ఎందుకంటే ఇది స్వయాన ఒక మంత్రి యొక్క వ్యవహారంపై పూర్తిగా ఆధారపడి ఉంది. ఆవిడ కూడా మొదటిసారి ఎమ్మెల్యే అయింది. మొదటిసారి ఎమ్మెల్యే అంటే మంత్రి తనపై ఎంతో నమ్మకంతో అటు కూటమి ప్రభుత్వం కూడా మంత్రిగా తనకి స్థానం కల్పించింది. సో ఇలాంటి క్రమంలో ఆవిడ నిజాయితీ కూడా నిరూపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇది పూర్తిగా అటు ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వచ్చే వ్యవహారం కాబట్టి పూర్తి స్థాయిలో నిజాలు తెలుసుకోవాలి. ఇన్ కేసు ఆవిడ తప్పుంటే ఏ విధంగా చర్యలు తీసుకోవాలన్నా అటు ప్రభుత్వ పరంగా కావచ్చు, అదేవిధంగా పార్టీ పరంగా కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇన్ కేసు తప్పుగానే ఉంటే, ఇన్ కేసు లేనట్లయితే ఇటువంటి ప్రజాప్రతినిధుల మీద కావచ్చు, ప్రజాప్రతినిధుల పిల్లల మీద కావచ్చు, ఇటువంటి తప్పుడు కేసులు కానీ పెడితే ఇటువంటి బాధితుల మీద ఎవరైతే బాధితులు వస్తున్నారో అటువంటి వాళ్ళ మీద ఎటువంటి కేసులు నమోదు చేయాలి. సో ఈ వ్యవహారం అంతటి మీద కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వం సీరియస్ గా తీసుకుని బాధితులు ఎవరి బాధితులు అయితే వాళ్ళకి ఖచ్చితంగా న్యాయం చేయాలని అటు బిక్టీవీ తరఫున కూడా కోరుకుంటున్నారు. శివశంకర్, అయితే ఇది ఎంత కాలంగా జరుగుతోంది అని చెప్తూ ఉన్నారు బాధితురాలు. ఓవరాల్ గా చూసుకుంటే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఎన్ని రోజులుగా ఈ వ్యవహారం సాగుతోందని చెప్తున్నారు. అండ్ ఒకటి, ప్రభుత్వం అధికారంలో విధులు నిర్వహిస్తున్న వాళ్ళు కాబట్టి కంప్లీట్ గా అధిష్టానం కూడా జోక్యం చేసుకునే అవకాశాలు ఎంతవరకు కనిపిస్తున్నాయి? సౌమ్య, మనం చూసుకుంటే పోలీసు వ్యవహారం కానీ ఈ యొక్క కేసులో మనం చూసుకుంటే గతంలో ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితురాలు సాలూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తే ఒక బాధితురాలు మాత్రమే కాదు, బాధితురాలకు సన్నిహితంగా ఉన్న మరొక వ్యక్తి ఇద్దరూ కలిసి వెళ్లి సాలూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడానికి వెళ్తే ఎవరూ కూడా కేసును పట్టించుకోలేదు, కేసు నమోదు చేయలేదని చెప్పేసి నిన్న వాళ్ళు ఆరోపించడం జరిగింది. ఈ క్రమంలోనే జిల్లా ఎస్పీ కార్యాలయానికి వెళ్లారు. అయితే తిరిగి అదే కేసు మళ్ళా విచారణకి సాలూరు పోలీస్ స్టేషన్ కే వచ్చే అవకాశం చాలా స్పష్టంగా ఉంది. లేదంటే దిశ పోలీస్ స్టేషన్ నుంచి దిశ డిఎస్పీ వచ్చి యొక్క కేసును విచారిస్తారనేది కూడా చూడాల్సినటువంటి అవసరం అయితే ఎంతైనా ఉందని చెప్పుకోవచ్చు. మరోవైపు మనం చూసుకుంటే బాధితురాలు మాత్రం 2021 నుంచి యొక్క వివాదం నడుస్తూ ఉంది. అయితే చాలా సంవత్సరాల బట్టి వివాదం నడుస్తూ ఉంది కాబట్టి అయితే ఇంతవరకు కూడా తను ఎక్కడ కూడా ఆరోపణలు చేయలేదు. రీసెంట్ గా ఈ 3-4 రోజుల నుంచి మాత్రమే ఆవిడే సంచలనమైనటువంటి ఆరోపణలు చేస్తుంది. గతంలో 15 రోజుల క్రిందట, సుమారు 15-20 రోజుల క్రిందట ఎవరైతే ఈ యొక్క బాధితులు ఉన్నారో బాధితుల సన్నిహితుడిని మంత్రి పిఏ శివశంకర్, మీరు అలాగే ఒక్కసారి హోల్లో ఉండండి. మంత్రి గురించి అసలు వ్యక్తి ఏం మాట్లాడారు ఒకసారి విందాం. బర్త్డే రోజు 24 రాత్రి కూడా ఇబ్బంది తాగిసి వచ్చేసి చెప్పు పర్లేదు, నువ్వు ఒక గంట వచ్చి వెళ్ళు, గిఫ్ట్ బర్త్డే గిఫ్ట్ కావాలి నాకు, బర్త్డే రోజు
రైట్ శివశంకర్, వింటున్నాం కదా విక్టిమ్ ఏం చెప్తూ ఉన్నారో. బర్త్డే గిఫ్ట్ కింద తాగేసి వచ్చి ఒక గంట వచ్చెళ్ళి అని మాట్లాడుతున్నారు అని చెప్తున్నారు. ఇదంతా ఒక మంత్రి పిఏగా ఉండి సాధ్యమేనంటారా? అసలు ఏ రకంగా చూడొచ్చు ఇదంతా? మనం చూసుకుంటే ఆవిడ యొక్క ఫిర్యాదు లేఖలో మాత్రం 2021 నుంచి వాళ్ళిద్దరి మధ్య వివాదం నడుస్తున్నట్టే మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే బాధితురాలు యొక్క భర్త టీచర్గా ప్రభుత్వ టీచర్గా పనిచేసి ఆవిడ చనిపోయిన తర్వాత ఈవిడికి కారు నియామకం యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారం వస్తుంది. అయితే కారు నియామకం నేనే వేయిస్తాను, నాకు చాలా తెలిసినటువంటి గవర్నమెంట్ ఆఫీసర్స్ చాలా మంది ఉన్నారని చెప్పేసి సుమారు 5 లక్షల రూపాయలు తీసుకున్నట్టు ఆవిడ ఫిర్యాదు చేస్తా ఉంది. అయితే ఈ యొక్క డబ్బులు తీసుకున్న తర్వాత ఎవరైతే ఈ యొక్క పిఏ ఉన్నారో, అంటే ప్రస్తుతం మంత్రి సంజయ్ రాణి పిఏగా సతీష్ పనిచేస్తున్నాడో, ఆయన మంత్రి అయిన తర్వాత సంజయ్ రాణి దగ్గర చాలా సన్నిహితంగా ఉన్నట్టు మనకు తెలుస్తుంది. అంతకుముందు వాళ్ళు కూడా కొంత టీడీపీ ప్రభుత్వంలోనే ఉండడం, అంటే టీడీపీ పార్టీలో ఉండడం, ఆయన తల్లి పిఏ సతీష్ యొక్క తల్లి కౌన్సిలర్ గా ఉండడం. సో ఈ వ్యవహారం అంతా చూస్తుంటే మంత్రి అంటే గుమ్మడి సంజయ్ రాణికి మొదటి నుంచి సతీష్ తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని అయితే మనకు చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది. అయితే ఆ చనువుతో ఆ యొక్క సంబంధాలతో ఈ యొక్క సతీష్ బాధితురాలని బ్లాక్మెయిల్ చేస్తున్నట్టుగా మనకి చాలా స్పష్టంగా తెలుస్తుంది. అయితే బ్లాక్మెయిల్ చేశాడా లేదనేది మాత్రం పోలీసుల విచారణలో తేలనుంది. ఆవిడ ఆరోపణల ప్రకారం మాత్రం ఆవిడ చూపిస్తున్న వాట్సాప్ చాటింగ్ ప్రూఫ్స్ ప్రకారం మాత్రం అంటే నిజంగానే వేధించాడు. ఎందుకంటే కేవలం బాధితురాలు మాత్రమే కాదు, ఒక్క బాధితురాలు మాత్రమే కాదు, ఇంకొక 2-3 బాధితులు ఉన్నట్లు మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఆవిడ నిన్న కూడా ఇదే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తున్నారు. అయితే కొన్ని విషయాలు మీడియా ముందుకు వచ్చి ఆవిడ చెప్పలేకపోతున్నప్పటికీ మాత్రం కొన్ని విషయాలు మాత్రం జనరల్ గా మనం వెళ్ళేటప్పుడు మాత్రం చెప్పడానికి ఆవిడ అంగీకరించినప్పటికీ కూడా, అయితే మనం వాయిస్ తీసుకునే సమయంలో ఆవిడ కొంత ఇబ్బంది పడుతూ బాధ అంటే ఏడుస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో కొన్ని విషయాలు ఆవిడ బయటికి చెప్పలేని పరిస్థితి మనకు కనిపిస్తుంది. కానీ వాట్సాప్ చాటింగ్లు చూస్తే మాత్రం ఆయన నిజంగా వేధించినట్టు చాలా స్పష్టంగా తెలుస్తుంది. అయితే దీనిపై పిఏ సతీష్ మాత్రం ఈ చాటింగ్ మాది కాదు, మా ఫోన్లు హ్యాక్ చేస్తారు, నాది కావచ్చు, అదేవిధంగా మంత్రి తనయుడు పృథ్వీ కావచ్చు, మా ఇద్దరి యొక్క ఫోన్లు హ్యాక్ చేసి వాళ్ళే చాటింగ్ చేసుకుని వాళ్ళే ఇదంతా అంటే మాపై బురద జల్లడానికి అంతా క్రియేట్ చేస్తున్నా అనే విషయాన్ని చెప్తున్నాడు. కానీ ఏదైతే మంత్రి అనుచరులు ఆమెతో రాయబారం నడపడానికి యొక్క పిఏ సతీష్ వివాదాన్ని బయటకు తీసుకురావద్దని ఏదైతే మనకి రాయబారం నడపడానికి ఆ విషయాన్ని మాత్రం ఇంతవరకు కూడా పిఏ సతీష్ ప్రస్తావించలేదు. ఆ విషయాన్ని కానీ ప్రస్తావించి ఉండుంటే ఖచ్చితంగా బాధితురాలు తరపున ఏమైనా తప్పు ఉందా అనే విషయం మనకి తెలిసేది. కానీ ఇంతవరకు కూడా పిఏ సతీష్ రాయబారానికి పంపించిన విషయాన్ని మాత్రం ఒక్కసారి మీరు అలాగే మరొకసారి హోల్డ్లో ఉండండి. మంత్రి కొడుకు హరాస్మెంట్ చేసినటువంటి మాటలు కూడా విక్టిమ్ ఏదైతే బాధపడుతుందో దానికి సంబంధించినటువంటి వీడియో కూడా ఒకసారి చూద్దాం మనం. ఇంకెవరు పృథ్వీ వాళ్ళ అబ్బాయి మీద. అబ్బాయి ఏం చేశారు? మా ఫ్రెండ్స్ ఇష్టపడుతున్నారు, ఒకసారి మీరు వెళ్ళండి అనేసి. మినిస్టర్ గారి కొడుకండి. ఏం పేరమ్మా? మినిస్టర్ గారి పిఏ పేరు ఏంటన్నారు? సతీష్ మీద. రైట్ శివశంకర్, అది వింటున్నాం కదా. మంత్రి కొడుకు ఒకవైపు అరాస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మా ఫ్రెండ్స్ని ఇష్టపడుతున్నారు అని ఒక మహిళ వచ్చి ధైర్యంగా చెప్పగలుగుతుంది. అయినప్పటికీ కూడా భయంతోనే మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏ విధంగా చూడొచ్చు? మంత్రి కొడుకు మీద మంత్రి కొడుకు హరాస్ చేస్తున్నారు, ఇటు పిఏ హరాస్ చేస్తున్నారు. మరేంటి అని క్వశ్చన్ రేస్ చేస్తే మాత్రం మంత్రి కూడా ఒకవైపు తిడుతోంది అని చెప్పి తను చెప్తూ ఉన్నారు. అంటే ఇంత ధైర్యంగా వచ్చి మాట్లాడుతున్నారు అంటే ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయమే అని చెప్పొచ్చా? ఖచ్చితంగా ఇది ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే ఇది కానీ ఇన్ కేసు ఫాల్స్ కేసు అయితే మాత్రం పూర్తిగా ఆవిడ జీవితం నాశనం అయిపోయే పరిస్థితి. ఎవరైతే బాధితులు ప్రస్తుతం ఉన్నారో కంప్లైంట్, ఎందుకంటే ఒక మంత్రి కొడుకు మీద, ఒక మంత్రి మీద, మంత్రి పిఏ మీద ఈ విధమైన సంచలన ఆరోపణలు ఎంతవరకు కూడా అంటే ఉమ్మడి విజయనగరం జిల్లాకు సంబంధించి ఎక్కడ కూడా ఇంతవరకు వినలేదు, ఎక్కడ కూడా ఎవరు ఇటువంటి ఆరోపణలు చేయలేదు. కానీ ఫస్ట్ టైం ఇటువంటి ఆరోపణలు రావడం, అది కూడా ఒక మహిళా మంత్రి తనయుడు కావచ్చు, అదేవిధంగా పిఏ, ఇటువంటి వారిపై ఎంత అంటే చాలా స్ట్రాంగ్ గా నిలబడుతుంది. ఖచ్చితంగా వీళ్ళు చేశారు, నన్ను వేధించారు, శారీరకంగా కూడా నన్ను వాడుకోవాలని చేశారు, ఆర్థికంగా నన్ను ఇబ్బంది పెట్టారు, అదేవిధంగా ఉద్యోగ విధుల పరంగా కూడా నన్ను ఎంతో ఇబ్బందులు పెట్టారు, ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి ట్రాన్స్ఫర్ చేశారు, ఆ విధంగా కూడా నన్ను ఇబ్బంది పెట్టారు. ఇక్కడ నుంచి చాలా దూరం అంటే 100 కిలోమీటర్ల దూరం నన్ను ట్రాన్స్ఫర్ చేసి అక్కడ నన్ను ఇబ్బంది పెట్టారు. మరోవైపు మనం చూసుకుంటే సుమారు 6 నెలలు తనకి ఉద్యోగం లేకుండా ట్రాన్స్ఫర్ల పేరుతో అటు ఇటు తిప్పేసి నన్ను 6 నెలల ఉద్యోగాన్ని కూడా దూరం చేశారని చెప్పేసి ఆవిడ నిన్న మనకు చూపించినటువంటి వీడియోలో కూడా చాలా స్పష్టంగా మనకి ఆవిడ అంటే చూపిస్తోంది. సో ఇన్ని ఆధారాలు ఉన్న తర్వాత మరి అటు పోలీసులు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు ఎటువంటి చర్యలు తీసుకుంటుంది, ఏ విధంగా యాక్షన్ తీసుకుంటుంది, ఏ విధంగా విచారణ చేస్తారో మాత్రం మనందరం కూడా ఈగర్గా వెయిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. రైట్ శివశంకర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.